ఎంత పెద్ద హమేషా లేదన్నావు కదా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్ చాలా ఘోరంగా మన ఇండియాలో బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే గుర్తొచ్చే ప్లేసెస్లో కొన్ని చాలా చాలా స్పెషల్. అందులో వన్ ఆఫ్ ద ప్లేస్ కాశ్మీర్. ఎస్, నేను ఈ ట్రిప్లో కాశ్మీర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ గోయింగ్ టు కాశ్మీర్. నేను ఇంతకుముందు ఎప్పుడూ కాశ్మీర్ వెళ్ళలేదు, బట్ ఐ హ్యావ్ బీన్ ఇన్ ఢిల్లీ. సో ఢిల్లీలో ఉన్నప్పుడు నేను షిమ్లా, కులు, హిమాచల్ ప్రదేశ్ బెల్ట్ అంతా తిరగటం జరిగింది. బట్ కాశ్మీర్ అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా. అలాగే నేను నా లైఫ్లో ది లాంగెస్ట్ జర్నీ ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కంటిన్యూస్ జర్నీ కంటిన్యూస్గా జర్నీలో అయితే ఎప్పుడు లేనంటే ఎంతసేపు జర్నీ చేసినా మ్యాక్సిమం 24 hours కంటిన్యూస్ జర్నీ. ఇప్పుడు ఇది నాకేమైపోయిందంటే నాకు ఫ్లైట్స్ ఎక్స్పెన్సివ్ అవటం వల్ల నేను 1 way ట్రైన్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ ఈ 1 wayలో ఒకసారి వినండి అసలు జర్నీ ఎట్లుందో. సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ నేను హైదరాబాద్ నుంచి బుక్ చేసుకుంటే ఢిల్లీ వెళ్ళటానికి అదే 24 hours పడుతుంది. మళ్ళీ ట్రైన్ ఒక 3 hours లేట్ ఉంది. అంటే సపోజ్ టు బీ నేను మార్నింగ్ 8కి రావాల్సిన ట్రైన్ 9కి వచ్చింది, 9:30కి వచ్చింది. అక్కడ ఎక్కితే ఇప్పుడు మాకు 3 hours లేట్ అని చూపిస్తుంది. అంటే 7 కల్లా దిగేయాల్సింది యాక్చువల్గా ఢిల్లీలో. ఇప్పుడు 3 hours లేట్ వల్ల ఆల్మోస్ట్ 10 తర్వాత అయితే నేను రీచ్ అవుతాను. మళ్ళీ 10 తర్వాత 3ంటికి వందే భారత్ ఎక్కాలి న్యూఢిల్లీలో. అక్కడ వందే భారత్ ఎక్కాక అగైన్ మళ్ళీ జమ్మూకి నైట్ 10-10:30కి రీచ్ అయితే అక్కడ ఇమీడియట్గా క్యాబ్స్ పట్టుకొని ఒక క్యాబ్ ముందే బుక్ చేసుకున్నాం. ఎందుకంటే అసలు జమ్మూ నుంచి శ్రీనగర్ నైట్ టైంలో ట్రాన్స్పోర్టేషనే ఉండదు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర అనుకోండి ఎనీ టైం లైక్ హైదరాబాద్ టు మైసూరో, బెంగళూరు, విజయవాడ ఎటైనా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి నైట్ టైంలో. కానీ అక్కడ సిచ్యువేషన్ అట్లా ఉండదు. నైట్ అసలు జనాలు భయపడతారు, అసలు ఎవ్వరు వెళ్ళరనమాట. చాలామంది క్యాబ్ డ్రైవర్స్ని అడిగితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. మేము రాము, నైట్ టైం ఎర్లీ మార్నింగ్ అయితే వస్తామన్నారు. బస్సులు కూడా చెక్ చేసాము, ఏం లేవు అసలు. ఇక ఫైనల్గా గోజో ఏదో ఒక యాప్ ఉంటే దాంట్లో ట్రై చేస్తే వాళ్ళైతే వస్తామని అన్నారు. అది కూడా ఇంకా కన్ఫర్మేషన్ రాలే. అడ్వాన్స్ అయితే పే చేసినా కానీ నాకు ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేదు. ఇంకా కస్టమర్ కేర్కి మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి 10కి ట్రై చేయాలి, కంటిన్యూస్గా ట్రై చేసి అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అయితే వీఆర్ బిగ్ ట్రబుల్. ఇప్పుడు మేము 4 వెళ్తున్నాం, ప్లస్ 2 అమ్మాయిలు ఉన్నారు. మాకు చాలా పెద్ద ట్రబుల్ అయిపోతుంది అనమాట మా అందరికీ. సో దట్ ఈస్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్తే మార్నింగ్ కానీ శ్రీనగర్ రీచ్ అవ్వమన్నమాట. అది ఇంత జస్ట్ 200 kilometers కాశ్మీర్లో ట్రావెల్ చేయాలంటే 8 hours మినిమం పడుతుంది. సో అంటే బికాజ్ ఆ టెరైన్ అట్లా ఉంటుంది. సో అక్కడ ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము, ఆగుతూ వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్స్ అవుతుంటాయి టన్నల్స్ దగ్గర, కానీ వేరే చెక్ పోస్టులు వస్తాయి మధ్యలో. సో ఇట్లా చాలా డిఫికల్టీస్ అయితే ఉంటాయి అన్నమాట మనకు. సో నేను చాలా బాగా రీసెర్చ్ అయితే చేసుకున్నా ఈ ట్రిప్ కోసం, చేసుకొని స్టార్ట్ అయినా అనమాట. తెలియదు ఎట్లుంటుందో కానీ ఎక్కడ ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫియర్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం కాశ్మీర్ అనగానే మనకు ఒక ఇమేజ్ ఉండింది, అరే కాశ్మీర్ అంటే ఎప్పుడు గొడవలు జరుగుతాయి. ఇక్కడ రోజా సినిమా చూసిన అందులో అరవింద్ స్వామి కిడ్నాప్ అయిపోతాడు, ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఏవేవో మనకు మైండ్లు ఉంటాయి కదా, ఎప్పుడు చూసినా గొడవలే కాశ్మీర్ అంటే. సో ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఫోబియా అయితే ఉంది నాకు పర్సనల్గా కాశ్మీర్ మీద. చూడాలి మరి ఎట్లుంటుంది అక్కడికి వెళ్తే. కానీ నేనేం చెప్పలేను మీకు ఎట్లుంటుంది ఏందనేది, నాకు తెలియదు అనమాట. ఒక మంచి విషయం ఏంటంటే మధ్యలో ఇక్కడ ట్రైన్లో ఫుడ్ బాగుండదని మనందరూ తెలిసిందే. మా దోస్తు ఉంటే వాడు ఎట్లనో కాజీపేటలో వాళ్ళ రిలేటివ్స్ చేయడం మంచి చికెన్ చపాతీలు అన్నీ సెట్ చేయించిండు. బాగా మధ్యాహ్నానికి నైట్కి మంచిగా సరిపోయిందనమాట. సో ఫుడ్ ఇష్యూ అయితే రాలేదు. ఇక ట్రైన్లో టైంపాస్కి ఊనో కార్డ్స్ అయితే తీసి ఆడుకోవడం స్టార్ట్ చేసినాం. ఊనో అయిపోయింది, గేమ్ అయిపోయింది. నాకు ఇన్ని కార్డు ఇచ్చి ఆడిపిస్తారా ఇట్లానా? అందరు నీ మీద పడ్డారు. గ్రీన్ వేసిన నేను ప్లస్ ఎట్లా ఇస్తారు? స్కిప్ నీదెల్లో
అయిపోయింది ఎట్లా వేసినా ఒకసారి వస్తుంది. ఏంట్రా ఎప్పుడు పోతాం రా బాబు, ఇంత లేట్ ఆరా ట్రైన్? ఆడ నేను ఇంకా మస్తు పనులు పెండింగ్ పెట్టుకున్నా. నువ్వు ఎక్కింది ఐఆర్సిటీసీ మినిమం ఉంటుంది మరి. ఈ సంపర్క్రాంతి అన్న ఇది క్రాంతి అయ్యేటట్టుంది మనకి. నేను ఇంకా పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకున్నాను, ఇంట్లోకి వెళ్ళి బూట్స్ తీసుకురాలే, కొనుక్కుందాం కొత్తవి ఢిల్లీలో అని చెప్పి. 8కి రీచ్ అవుతామేమో, ఇంకా మనకి 6 hours టైం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. బూట్స్ మరి మనకు గేర్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. మరి ఎట్లా మరి అక్కడ అవును జాకెట్స్ ఇట్లా ఫార్మల్స్ ఏమైనా పెట్టుకున్నావు? ఫార్మల్స్ ఏం పెట్టుకున్నాను, అన్ని టీషర్ట్స్ జాకెట్స్ తీసుకొచ్చుకున్నాను. ఎట్లయినా చల్లగా ఉంటుంది కదా, టీషర్ట్ మీద జాకెట్ వేసుకోవచ్చు అని అట్లా. చలి అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, మనకి ఇక్కడ ఏసీకే ఇట్లా ఉంది, అక్కడ షిమ్లాలో ఎట్లుంటుందో అర్థమవుతుంది ఏమన్నా. సారీ మా కాశ్మీర్ కదా మనం పోయేది. షిమ్లా అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందిరా సడన్గా. షిమ్లా అని ఎందుకు వచ్చిందంటే అసలు షిమ్లా ట్రిప్ నేను లైఫ్లో మర్చిపోలేని ట్రిప్ అది. ఢిల్లీలో మామూలుగా వింటర్స్లో ఒక 6 degree ఇట్లా అవుతుంటుంది టెంపరేచర్. సో జనాలందరూ దానికే విపరీతంగా ఓవర్ కోట్స్ ఇవన్నీ వేసుకొని తిరుగుతుంటారు. నేను చదువుకునే టైంలో ఏం లేకుండా ఇట్లానే నార్మల్ టీషర్ట్స్ ఇప్పుడు ఏం వేసుకున్నా అట్లానే తిరుగుతుండే ఢిల్లీలో 6 degrees కూడా. సో జనాలందరూ చూసి పరేషాన్ అవుతుండారే, నువ్వు మనిషివా మానవ మృగానివా అంటున్నా అనమాట. సో నేనేమనుకున్నా అంటే షిమ్లా పోదామని ప్లాన్ వేసుకున్నాము, ముగ్గురం ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు ఏముంటుందిలే షిమ్లాలో కూడా, మహా అయితే దీని మీద కొంచెం ఉంటుంది చలి ఎక్కువ, లైట్లే అనుకొని ఏం తీసుకోవాలి, నార్మల్ రెగ్యులర్ షూ వేసుకున్నా. ఇట్లానే పోయినా, ఏం తీసుకోపోకుండా పోయినా. బస్సు యాక్చువల్గా మార్నింగ్ 6కి దింపేది ఉండే. డ్రైవర్ గారు ఎట్లా తోలిండంటే వాడు ఆ వ్యాలీస్ మధ్యలోంచి ఇట్లా 3ంటికి దింపిండు. 3 గంటల ముందు ఎర్లీ మార్నింగ్ 3ంటికి దింపిండు అనమాట. 3ంటికి దింపితే నాకేందంటే నేను ఫుల్ ఫుడ్ని. సో ఎక్కేటప్పుడు కూడా నైట్, ఇప్పుడు కొంతమంది ఏంటంటే జర్నీ టైంలో ఎక్కువ ఫుడ్ ఎందుకు, బిర్యానీ అని ఇట్లా అంటారు కదా, నేను అట్లా కాదు, కుమ్ముతా ఫుడ్. సో సాంబార్ అన్నంతో మంచిగా తిన్నా అనమాట నైట్ హెవీగా. వాడు తిప్పే ఆ కర్వ్స్కి దానికి అసలు ఆ లూప్స్ అవన్నీ వస్తాయి కదా, ఆల్మోస్ట్ ఇక వామిటింగ్ నా లైఫ్లో ఎప్పుడు కాలేదు. అంత స్పీడ్గా డ్రైవ్ చేసిండు, అన్ని కర్వ్స్ అంతా బెండింగ్స్, మొత్తం బెండింగ్ పాయింట్స్ ఇట్లా వచ్చినాయి. 3 hours వెళ్ళిపోయినా, 3 hours అక్కడ పెట్టిండాడు బండి. అసలు బస్సు, కార్ అంటే నమ్మొచ్చు, బస్సు ఎట్లా తగులుతారా బాబు అంత ఫాస్ట్ గా. ఫుల్ ర్యాష్ డ్రైవింగ్. ఇక కంట్రోల్ చేసుకున్నా, లక్కీగా అసలు వామిటింగ్ అయితే కాలే. అయితే మస్తు ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుండే నాకు, ఎంబారెసింగ్ ఉంటుండే. అదొక చిరాకు బస్సులు అందరి ముందు అట్లా చేస్తే బాగుండదు. సో ఆడ పెట్టిండు 3ంటికి పెట్టగానే ఫస్ట్ టైం నేను ఇక అంత లో టెంపరేచర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వటం మన లైఫ్ లో. అంటే ఇప్పుడు మనదంతా సౌత్ డౌన్, మహా అయితే మనం ఊటీ కొడైకెనాల్ పోయినా ఎప్పుడో ఒకసారి. 17, 18, 15, 14 షిమ్లా కొంచెం ఎక్కువ చిల్నెస్, అది కొంచెం ఫిబ్రవరి ఆ టైం అనుకుంటా. సో మస్తు చలి పెట్టింది, 2 కాళ్ళు పనిచేయట్లే, చచ్చిపడిపోయినాయి 2 లెగ్స్ మొత్తం. అసలు మా ఫ్రెండ్స్తో కొట్టించుకున్న కాళ్ళ మీద నేను ఇచ్చిన గిల్లిన ఏం పని చేయట్లే. ఇక నాకు ఫుల్ భయం వేసింది. నాకు ఎట్లా అనిపించింది అంటే ఇక నా బతికి ఇంతేనేమో, ఇక ఊపిరి సినిమాలో నాగార్జున టైప్ అవుతుందా ఏమో, ఏవేవో భయాలు. ఇక పరిగెత్తడం స్టార్ట్ చేసిన. ఛాయ్ తాగిన, నేను అసలు ఛాయ్ తాగను, అట్లా లైఫ్లో ఛాయ్ తాగాల్సి వచ్చింది. షిమ్లా తాగిపించింది కొంచెం హీట్ బాడీ జనరేట్ అవ్వడానికి. ఇక ఏం చేయాలో అర్థం కావట్లే. అవి అయితే ఇక పని చేస్తలేదు కాదు. అడ్రస్ పోనీ హోటల్ కన్నా జల్దీ వెళ్ళిపోదాం, హీటర్ ఏదో ఉంటుంది అనుకుంటే మా ఫోన్లు స్విచ్ ఆఫ్. అయ్యో, ఫోన్లు స్విచ్ ఆఫ్. ఏం చేయాలో అర్థం కాక ఇక నడుస్తూ ఉన్నాం షిమ్లాలో ముగ్గురం. నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 తర్వాత అట్లా వాకింగ్ చేస్తుంటే ఒక్కడెవడో దూరంగా టార్చ్ బేరర్ లెక్క టార్చ్ పట్టుకొని వచ్చిండు అనమాట. ఆడొస్తే ఇక ఆడికి మా బాధ చెప్పుకున్నాం, ఇదన్నా మా పరిస్థితి, ఇట్లా నా కాళ్ళు ఏం పని చేస్తాను. నేను ఏదో అనుకున్నా, షిమ్లా లైట్ తీసుకున్నా, కానీ వచ్చినాక చూస్తే ఇట్లుందిరా బాబు, ఏం చేయాలో అర్థమవుతలేదన్న. ఏ హోటల్ మీద అన్నాడు. లక్కీగా హోటల్ పేరు అయితే గుర్తుంది మాకు. పేరు చెప్పగానే దాని ఓనర్ నేనేరా బాబు అన్నాడు. సినిమాలో లాగా కోఇన్సిడెంట్ అసలు. ఇక తీసుకెళ్ళిండు. లోనకి వెళ్ళగానే మంచి మంద డ్రగ్గులు అన్నీ ఉన్నాయన్నమాట. కప్పుకోగానే నార్మల్ అయింది. మళ్ళీ అసలు సెకండ్ డే నుంచి చలే లేదు, అలవాటు అయిపోయింది. మళ్ళీ సెకండ్ డే ఎట్లా పార్క్ ఒకటి ఉంటుంది, అక్కడ మొత్తం స్నో ఉంటుంది పార్క్లో. సో అందులో అసలు పిచ్చలు వీడు ఏం జాకెట్ గీకెట్ లేకుండా తిరిగేసినాం. ఏం అనిపించలే అసలు.
బాడీ అడాప్ట్ అయిపోతుంది. మనం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినప్పుడు అట్లనే ఉంటుంది. నాకైతే ఇది ఫస్ట్ టైం స్నో. ఇంకా ఒకవేళ వచ్చినా కూడా మన దగ్గర అంత చల్లగా ఎక్కడ ఉండదు అసలు. బట్ రెంట్కి దొరికితే యాక్చువల్గా మనకు అక్కడ బూట్స్ కోట్స్ అట్లా వెళ్ళినప్పుడు. కాకపోతే చూద్దాం, ఇప్పుడు టైం ఉంటే తీసుకోవాలి ఫాస్ట్ ఢిల్లీలో. 3 hours అయితే లేట్ ఇత్తడి అయిపోతుంది ఫ్రెండ్స్. అసలు జర్నీ అయితే మామూలు లేదు. బెర్త్లో పడుకున్నా కదా, ఈ షోల్డరు బ్యాక్ పెయిన్ చాలా చాలా హారబుల్గా ఉంది జర్నీ. ఇప్పుడు నేను స్నానం లేకుండా ఏం లేకుండా మళ్ళీ పోయి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి ఏదో ఒక రూమ్ చూసుకొని ఫ్రెష్ అప్ కావాలా నాకు తెలిసి. అయితే ఇట్లా పోతే అంతే ఫుల్గా చికాగ్గా అవుతుంది నాకు. అక్కడ నుంచి మళ్ళీ ఇక 3ంటికి వందే భారత్ బుక్ చేసినాం. వందే భారత్ ఎక్కి ఆ నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట ఇక జమ్మూ. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ స్టేషన్లో 7:30 కల్లా దిగాల్సింది. కొంచెం లేట్ అవ్వడం వల్ల 9ంటికి అయితే వచ్చేసినాము. ఇక అక్కడ నుంచి న్యూఢిల్లీ స్టేషన్కి వచ్చినాము. ఇప్పుడు అరౌండ్ 3 అయితే అయింది. 3:30కి ఇది వందే భారత్ స్టార్ట్ అవుతుంది మాది జమ్మూకి. చూడండి ట్రైన్ అయితే ఎంత మంచిగా ఉందో చూడండి, చాలా బాగుంది ట్రైన్. ఇక నా కంపార్ట్మెంట్ ఎతికి బండ్లో అయితే కూర్చున్నా. కూర్చున్న కొద్దిసేపటికి ఒక పర్సన్ స్నాక్స్ పట్టుకొని వచ్చిండు. ఆ స్నాక్స్లలో ఇంకేదో నమ్కీన్ ప్యాకెట్, ఒక పప్పు ఉన్నది, చాయ్ పౌడర్ కూడా ఉన్నది, సాస్ ప్యాకెట్, ఇట్లాంటివి అయితే ఉన్నాయి. ఒక యాపీ ఫిజ్ లాంటి యాపీ ఫిజ్ ఉన్నది, ఒక కచోడి ఇచ్చిండు, ఉప్పు ఉన్నది. ఇక కొద్దిసేపటికి ఒకడు వేడి నీళ్ళు పట్టుకొని వచ్చిండు. ఆ వేడి నీళ్ళలో మనం చాయ్ పౌడర్ కలుపుకొని తాగాల. చాయ్ మాత్రం వరస్ట్గా ఉంది. ఇక నార్త్ ఇండియన్ మీల్స్ గురించి మనకు తెలిసిందే, చెప్పేదేముంది. అయితే టాయిలెట్ మాత్రం మస్తు ఉంది ట్రైన్లో, చాలా నీట్గా మెయింటైన్ చేసిండ్రు. ఇక మొత్తానికి ఎగ్జాక్ట్ నైట్ 10:30కి అయితే ఇది జమ్మూ తీసుకుపోయింది. ఇక జమ్మూలో జనాలు చూస్తే ఏంద్రా బాబు ఈ కష్టాలు అనిపించింది నాకు. ఎక్కడ చూసినా జనమే ఉన్నారు. అటు ఇటు చేసి ఇక జనాలను దాటుకుంటా స్టేషన్లోకి వెళ్ళి అయితే బయటపడ్డాము. ఇప్పుడు జమ్మూ రైల్వే స్టేషన్ నుంచి క్రాంతి హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. ఎందుకు క్రాంతి హోటల్ దగ్గరికి వచ్చామంటే మా క్యాబ్ డ్రైవర్ అయితే క్రాంతి హోటల్ అనే అడ్రస్ చెప్పాడు, అక్కడే పిక్ చేసుకుంటాము, రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఎలో లేదు అని చెప్పాడు. వచ్చి చాలాసేపు అవుతుంది. ఫస్ట్ అయితే క్రీటా అని ఒక కారు బుక్ చేశాడు. క్రీటా కారు మళ్ళీ క్యాన్సిల్ అయిందని చెప్పి ఇంకోటి ఏదో పంపిస్తా అన్నాడు. సో అది కూడా కాదు, ఇప్పుడు డిజైర్ పంపిస్తా అన్నాడు. సో డిజైర్ వెహికల్ అయితే ఇప్పుడు వస్తూ ఉంది. అతని నంబర్ కూడా ఇచ్చాడు, మేము కాల్ చేసి కనుక్కున్నాము. 5 minutesలో వస్తుందని చెప్పాడు. ఇదిగోండి మొత్తం లగేజ్ అయితే ఇట్లా పెట్టి రోడ్ మీద ఉన్నాయి. క్యాబ్ అయితే ఇంకా రాలే, మరి వెయిటింగ్ అనమాట. అసలు ఎంత సేఫ్టీ ఉంటుందో ఏమో కూడా మాకైతే తెలియదు. ఇక చలో గోవిందా అనుకొని ఇక వెయిట్ చేస్తున్నాం క్యాబ్ కోసం. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, అంటే నేను చాలా వ్లాగులు చూసినా కానీ ఈ విషయం అయితే ఎవరు చెప్పలే నాకు. మీరు ఖచ్చితంగా ఒక పోస్ట్ పెయిడ్ సిమ్ కానీ లేకపోతే పోస్ట్ పెయిడ్ సిమ్ కుదరకపోతే వెంటనే ఇక్కడికి వచ్చి ఒక లోకల్ సిమ్ అయితే తీసుకోవాలి. అది జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం మీకు పనిచేస్తుంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సిమ్లు ఏవి కూడా ఇక్కడ పనిచేయవు. ఇక్కడికి రాగానే సిగ్నల్ నెట్వర్క్ అంతా అవుట్ అయిపోతుంది. సో మీరు బెస్ట్ పని ఏంటంటే జమ్మూ తావి రైల్వే స్టేషన్లో దిగిన వెంటనే నియర్ బై మీకు షాప్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి వెంటనే ఒక సిమ్ అయితే లోకల్ సిమ్ తీసుకోండి, లేకపోతే మీ కరెంట్ సిమ్నే పోస్ట్ పెయిడ్ చేసుకోండి. మొత్తానికైతే ఇక కార్ అయితే వచ్చింది, ఎక్కినాం, ఏదో టోల్ గేట్ వరకు వచ్చినాం. ఇక తెల్లారే లోపల జమ్మూకి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళేదారిలో ఒక 2-3 టనల్స్ అయితే వచ్చినాయి. అందులో ఒక టనల్ అయితే దాదాపు ఒక 16 కిలోమీటర్లు ఎంతో వచ్చింది. చాలా పెద్ద టనల్, మా డ్రైవర్ చెప్పిండు మాకు. అది చూడండి వే మొత్తం ఎట్లయితే ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, కొండ చర్యలు విరిగి పడినాయంట. సో మాకు కూడా తెలియదు, ఎక్కడ పడ్డాయో తెలియదు, కానీ మొత్తం ట్రాఫిక్ అయితే ఇట్లా జామ్ అయిపోయింది. వెహికల్ వెనక వెహికల్ చూడండి చాలా స్లోగా. మనం హైదరాబాద్ సిటీలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అంటాం కదా, అదే పరిస్థితి ఉంది ఇక్కడ. దాదాపు 7 degrees టెంపరేచర్ ఉంది ఇప్పుడైతే. ఆల్మోస్ట్ శ్రీనగర్కి ఇంకొక 60 kilometers డిస్టెన్స్లో ఉన్నాము. వెరీ మచ్ ఎక్సైటెడ్. ఆల్రెడీ ఆ కోల్డ్ టెంపరేచర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి.
చాలా బిగ్ డిఫరెన్స్ ఉంది జమ్మూ నుంచి శ్రీనగర్కి. మధ్యలో అక్కడక్కడ అయితే కొంచెం ఆల్మోస్ట్ లద్దాఖ్ టైప్ ఆఫ్ ఘాట్ అయితే వచ్చింది, కానీ మ్యాక్సిమం రోడ్ హైవే అంతా చాలా బాగుంది ఇక్కడ. ఒక దూరంగా అక్కడ కనపడ్డాయి కదా మంచు కొండలు. నేనైతే ఫస్ట్ టైం ఇంత డిస్టెన్స్ నుంచి ఫుల్ వ్యూలో కొండల్ని చూస్తున్నా. చాలా చాలా బాగున్నాయి. సో మొత్తానికి జమ్మూలో ఒక 1 అవర్ వెయిటింగ్ తర్వాత అయితే మా క్యాబ్ డ్రైవర్ వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఎక్కామన్నమాట. ఎక్కి స్టార్ట్ అయ్యాము. వీఆర్ సపోజ్ టు రీచ్ వెరీ ఎర్లీ. ఒక 6 అవర్స్ బిఫోర్ మేము 6 అవర్స్ లోపల మేము రీచ్ అవ్వాలి. కానీ ఏమైపోయిందంటే మధ్యలో వచ్చే వేలో మొత్తం ఈ కొండ చర్యలన్నీ విరిగి పడిపోయినాయి అనమాట. పడిపోయేసరికి ఇక ఎంత జామ్ అయిందంటే దాదాపు ఒక 1 అవర్ 1.5 అవర్ పోయి ఉంటుందా ఈజీగా ఒక 1.5 అవర్ 2 అవర్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. అయిపోయింది. ఇక మొత్తానికైతే మళ్ళీ స్టార్ట్ అయింది. అదంతా క్లియర్ చేయటం జరిగింది. స్టార్ట్ అయినాము. ఇక ఆల్మోస్ట్ ఇప్పుడైతే టైము అరౌండ్ 6-10 అవుతుంది. యాక్చువల్గా మేము 4కి అట్లా రీచ్ అయిపోయి ఉండాలా, కానీ ఇది మాకు బెటరే, ఎందుకంటే హోటల్ చెక్ ఇన్ అయితే 12కి ఉంది. సో ఎర్లీగానే వెళ్తున్నాము. అక్కడ ఖాళీ లేకపోతే వాడు మళ్ళీ మాకు రూమ్ అయితే అలాట్ చేయడు. సో ఇప్పుడు కొంచెం లేట్గా వెళ్ళటం మాకు బెటరే అయింది టు బి హానెస్ట్. కానీ ఇప్పుడే ఎంటర్ అయినాం. లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి. కొండలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. వెల్, కాశ్మీర్లో అడుగుపెట్టి నేను ఫస్ట్ టైం నా యాక్షన్ కెమెరాను ఓపెన్ చేయగానే తీసే ఫస్ట్ ఫుటేజ్ ఇదే. ఇక్కడ నేను ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇంతకీ పువ్వు ఏందనుకుంటున్నారా? దీన్నే కుంకుమ పువ్వు అని అంటారు అనమాట. కాశ్మీర్ కుంకుమ పువ్వు, ఇంగ్లీష్లో అయితే సాఫ్రాన్. మొత్తానికి 2 రోజుల లాంగ్ జర్నీ తర్వాత అయితే జమ్మూ నుంచి శ్రీనగర్ చేరుకున్నాము. ఎర్లీ మార్నింగ్ 6 అయింది. సో మధ్యలో అయితే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కొండ చర్యలు అవి విరిగి పడ్డాయి. సో ఇదంతా. సో హోటల్కి వెళ్ళకుండా ఎందుకు ఇక్కడ స్ట్రీట్స్లో ఎలా తిరుగుతున్నాను అనుకున్నారా? యాక్చువల్గా హోటల్ చెక్ ఇన్ అయితే 12. నార్మల్లీ ఎక్కడైనా నార్త్ ఇండియాలో 12 to 12 అనేది వెరీ కామన్ అనమాట, చెక్ ఇన్ అండ్ చెక్అవుట్. బట్ ఏంటంటే వ్యాకెన్సీ ఉంటే, అంటే అంతకు ముందు దిగిన వాళ్ళ రూమ్లో ఖాళీ చేసేస్తే ముందే మనల్ని అలో చేస్తారు. సో వచ్చింది 6కి, అడిగితేనేమో 10 తర్వాత కానీ చెక్ ఇన్ ఇవ్వను అని చెప్పాడనమాట. సో నేను జాస్టల్ తీసుకున్నాను. సో అలా వీధుల్లో పడి నడుస్తున్నాను. అసలు 2 రోజుల నుంచి స్నానం లేదు, మొహం అయితే కడిగాను. సో చాలా 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 చిరాగ్గా ఉంది. సో నాకు రెగ్యులర్ హోటల్స్ కంటే కూడా హాస్టల్స్లో జాస్టల్ బుక్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇది నేను దిగిన జాస్టల్ అనమాట, శ్రీనగర్ జాస్టల్. ఒక్కసారి ఇది ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి జోస్టల్ ఎట్లుందో, చాలా బాగుంటాయి జోస్టల్స్. ఇగో ఇదైతే రిసెప్షన్ లాబీ అనమాట. అక్కడ మొత్తం పర్పుల్ గిర్పులు అన్నీ వేసి ఉంచిండ్రు. అక్కడ పడుకుందంతా మా వాళ్ళే. రాగానే వాళ్ళు అయితే మంచిగా పడుకున్నారు. ఇక మనకంటే వ్లాగ్ ఉన్నది కాబట్టి ఇక మనం పడుకోలేమన్నమాట. ప్లస్ నాకు పగలు నిద్ర కూడా రాదు. సో రూమ్ అలాట్ చేయని వాళ్ళందరికీ ఇక్కడ ఇలా ఈ రిసెప్షన్లో బెడ్స్ అవి ఇవి వేసి ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఒక లివింగ్ రూమ్ లాగా హాస్టల్స్లో. సో అందరూ పడుకొని ఉన్నారు, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాం. సో ఇలా ఈ ఫెసిలిటీ అయితే ఉంది. నార్మల్ హోటల్స్లో అయితే జస్ట్ రిసెప్షన్లో సోఫాలు వేసి ఉంచుతారు. ఇది హాస్టల్ జాస్టల్ కాబట్టి ఇక్కడ ఇలా పడుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే కామన్ స్పేస్ అనేది ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో ఈ కామన్ స్పేస్లో మనం ఇలా రెస్ట్ తీసుకోవచ్చు. దుప్పట్లు కూడా ఇచ్చారు. నేను దుప్పటి తీసుకోలేదు, ఎందుకంటే లోన్ నాకు వేడిగానే ఉంది, అంత చలిం పెట్టట్లేదు. సో చూసారు కదా నేను తీసుకున్న జోస్టల్ రూమ్స్ ఎలాగైతే ఉన్నాయో చాలా లగ్జరీగా ఉంటాయండి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే జోస్టల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ లాంటిది అనమాట. ఇక్కడ మోస్ట్లీ ఫారినర్స్ కూడా వస్తూ ఉంటారు, నాట్ జస్ట్ ఇండియన్స్. అసలు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఫారినర్సే ఎక్కువ వస్తారు. ఇదంతా ఒక యూరోపియన్ అండ్ యూఎస్లో నడిచే కల్చర్ అనమాట ఈ హాస్టల్స్ అనేవి. కాబట్టి చాలా మంచిగా కడతారు. ఆర్కిటెక్చర్ కానీ అది కానీ ఇదంతా చాలా బాగుంటుంది. అంటే మీరు బ్యాచిలర్హుడ్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడన్నా ఉంటే మోస్ట్లీ హాస్టల్స్ ప్రిఫర్ చేయండి, చాలా చాలా బాగుంటాయి.
ఈవెన్ మీరు ఫ్యామిలీస్తో వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ లగ్జరీ సూట్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మేము తీసుకుంది ఒక డార్మెటరీ స్టైల్, మేమందరం ఫ్రెండ్స్ కాబట్టి సో నలుగురం సింగిల్ బెడ్స్ లాగా డార్మెటరీ స్టైల్లో తీసుకున్నాము. బట్ మీరు ఇన్ కేస్ ఒక కపుల్ కానీ ఫ్యామిలీ కానీ ఇట్లా అయితే మీరు లగ్జరీ సూట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఒక డబుల్ బెడ్ ఇస్తాడనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, లగ్జరీ సూట్ లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ మీరైతే ఒకసారి హాస్టల్ ట్రై చేయండి. అదిగోండి, నేను కాశ్మీర్లో చూసేటటువంటి ఫస్ట్ సన్ రైజ్ ఇదే అనమాట. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదా, సో ఆ కొండల వెనకాల నుంచి సూర్యుడు పైకి వస్తున్నాడు. చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అయితే, అదిరిపోయింది అసలు. ఇంత చల్లటి కూల్ టెంపరేచర్స్ ఉన్న ప్లేస్లో మనకు సడన్లీ సన్ రైజ్ అనేది ఫేస్ మీద కానీ మన బాడీకి కానీ స్కిన్కి కానీ టచ్ అయినప్పుడు ఆ ఫీలే వేరు అసలు. చాలా చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా బాగుంది, ఒక వామ్నెస్ ఉందన్నమాట. ఇంత మంచి ఫీల్ ఉంటుందా ఇది అంటే అంత కోల్డ్ టెంపరేచర్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, చాలా చిల్డ్ ఉంది. ఇగో ఇవి హ్యాండ్స్ కూడా అసలు ఇట్లా ఏమంటారు, అది టైట్ అయిపోతుంది అనమాట, నరాలు ఇవన్నీ. సో ఇట్లా అయిపోతున్న టైంలో మంచిగా సన్ రైజ్ అయింది, చాలా బాగుంది ఇప్పుడైతే అసలు. సో మా ఫ్రెండ్స్, మిగిలిన 3 ఫ్రెండ్స్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు కొద్దిసేపు, ఎందుకంటే 2 days నుంచి ఒక ప్రాపర్ స్లీప్ అనేది లేదు, ఏం లేదు. సో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. నేను క్యాబ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాము 5 daysకి, అరౌండ్ 12,500 రూపీస్కి పర్ డే 2,500 ఒక సెడాన్ లైక్ స్విఫ్ట్ డిజైర్ అయితే బుక్ చేసుకున్నాము. అతనికి ఆల్రెడీ కాల్ చేసి అరౌండ్ 11-11:30 కల్లా ఇటుకి రీచ్ అయి ఉంటే మేము కూడా 10కి అలా చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా ఉంటామని చెప్పామన్నమాట. అయితే కాశ్మీర్ టూర్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని ఎలిమెంట్స్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ట్రైన్లో చెప్పినట్టుగా, సో చిన్నప్పటి నుంచి మనకు కాశ్మీర్ అంటే ఒక ఫోబియా ఉండింది. టెర్రరిస్ట్ అటాక్స్ కానీ, లేకపోతే ఇక్కడ కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండదు, ఈ రిలేటెడ్ ఇదంతా కూడా ఒక ఫోబియా అయితే ఉండింది. సో వచ్చేటప్పుడు కూడా మాకు చాలా కొంచెం భయం అయితే ఉండింది. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ జమ్మూలో నైట్ దిగిన తర్వాత ఇమీడియట్గా క్యాబ్ డ్రైవర్ ఏమో రైల్వే స్టేషన్ దగ్గరికి పలానా క్రాంతి హోటల్కి రమ్మని చెప్పాడు. ఆ క్రాంతి హోటల్ దగ్గర మాకు అసలు ఏం ఐడియా లేదు. వీడెందుకు జనరల్గా ఇప్పుడు బుక్ చేసుకున్నప్పుడు మన లొకేషన్కు రావాలి కదా వాడు రైల్వే స్టేషన్, కానీ వాడు అక్కడ రాలేదు. సో మేము చాలా భయంగానే వెళ్ళాము. ఇంకా వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్, ఎందుకంటే నైట్ టైంలో ఇంకా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఉండదు ఇక్కడ, బస్సులు ఉండవు, ఏముండవు. ఇంకేవో చిన్న సుమోలు అవి కూడా 10:30-11 వరకు లాస్ట్ అనమాట. సో అలా మాకు కొంచెం భయంగా ఉండింది. ఫైనల్గా వాడు ఆ కారని ఈ కారని ఏదో ఒక గంట అయితే లేట్ చేసి బుక్ చేశాడు. ఆ డ్రైవర్తో కూడా మాకు రకరకాల థాట్స్ వచ్చినాయి అనమాట. ఎందుకంటే 2 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాలి మేము. మధ్యలో సడన్గా ఏడు గన్ను చూపించి బెదిరిస్తే ఏంట్రా బాబు, ఇట్లాంటి సినిమాటిక్ థాట్స్ చాలా వచ్చినాయి మాకు. బట్ డ్రైవర్ మంచి ఫ్రెండ్లీగా మాట్లాడిండు, బాగా మాట్లాడిండు, అంతా అయిపోయింది. మార్నింగ్ ఇక్కడ దింపేసిండు, తర్వాత నంబర్ కూడా ఇచ్చిండు. నన్ను డైరెక్ట్ మాట్లాడుకుంటే నేను ఇంకా తక్కువ ప్రైస్కి వస్తాను కూడా చెప్పిండు అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకేం అర్థమైందంటే, ఫోబియా మనం అనుకున్నంత అయితే ఏం లేదు. అంటే నేను వచ్చి ఇప్పుడే వచ్చినా కానీ జనరల్లీ సరౌండింగ్స్ మనకు అర్థమవుతాయి కదా రాగానే. వెరీ పీస్ఫుల్ అనిపించింది. సిటీ కూడా ఎంత క్లీన్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే శ్రీనగర్ నాకు చాలా చాలా నచ్చేసింది. వెరీ కామ్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఎక్కడ చూసినా ట్రీస్, క్లీన్ రోడ్స్, వెహికల్స్ ఇవన్నీ. బట్ ముందు చూడాలి ఇంకా ఎలా ఉంటుంది, అంటే పీపుల్తో పబ్లిక్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రిప్ ద్వారా బిగిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కొన్ని విషయాలు అర్థమైంది. సో పాయింట్స్ టు బీ నోటెడ్. ఈ కాంటెంట్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీరు ఎప్పుడూ కాశ్మీర్ రాకపోయి ఉంటే డెఫినెట్గా ఇది మాత్రం వినండి. పాయింట్ నెంబర్ 1, మీరు ఎప్పుడు కాశ్మీర్ ప్లాన్ చేసినా కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే ఒకసారి కంపేర్ చేసుకోండి. మీరు ఇండివిజువల్గా అయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది, లేకపోతే ప్యాకేజ్ ద్వారా మీకు ఏమైనా తక్కువలో వస్తుందా. ఇన్ కేస్ మీకు ఒక 5-10K ఆ మార్జిన్లో ప్యాకేజే బెటర్ అనిపిస్తే, అంటే ప్యాకేజ్లో వస్తుంటే మీరు ప్యాకేజే ప్రిఫర్ చేయండి. ఏది మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే, ఎందుకంటే మీకు చాలా హెడేక్స్ అనేది తప్పుతాయి. ఎందుకంటే మీ ఓన్గా వచ్చినప్పుడు కొంచెం మీరు హోంవర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు మీ ఓన్గా వచ్చినప్పుడు మీరు ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ట్రైన్ టైమింగ్స్. ఇన్ కేస్ మీరు ఫ్లైట్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మీరు ఎఫోర్డ్ చేయగలిగితే డైరెక్ట్ శ్రీనగర్కి ఫ్లైట్లో వెళ్ళటం ది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇన్ కేస్ మీరు బడ్జెట్ తక్కువలో అవ్వాలనుకుంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్,
బట్ ట్రైన్ ఒకటే ఉంటుంది. సో ట్రైన్లో మీరు రావాలంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చిన, హైదరాబాద్ నుంచి మనకు కొన్ని ట్రైన్లు అయితే ఉన్నాయి. మీరు బాగా చూసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత ఇబ్బంది పడ్డా, నేను అనవసరంగా ఇప్పుడు మార్నింగ్ సంపక్రాంతి ఎక్కిన హైదరాబాద్లో, ఆడు మళ్ళీ లేట్గా దింపిండు, 11:30 12కేమో దింపిండు. సో మళ్ళీ 3ంటికి వందే భారత్ ఎక్కిన, వందే భారత్ ఎక్కితే ఆడు జమ్మూల. మాకు లక్కీగా ఏవో వెబ్సైట్లో అన్నీ ఎతికితే మొత్తానికి గోజో క్యాబ్స్ ద్వారా ఒక క్యాబ్ అయితే బుక్ అయింది. ఇన్ కేస్ బుక్ కాకపోతే మా పరిస్థితి ఏంది, మళ్ళీ నైట్ స్టే జమ్మూలో పెట్టుకోవాల్సి వస్తుండే. సో చాలా రిస్క్, టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట. అంటే 2 days 3 days వేస్ట్ అయిపోతుంది జర్నీలో. మాకు లక్కీగా ఇప్పుడు నైట్ వర్కౌట్ అయింది కాబట్టి 2 days వేస్ట్ అయింది. ఈ రోజంతా మాకు అట్లీస్ట్ శ్రీనగర్ తిరిగి చూడనీకి అయితే ఉందన్నమాట. కాబట్టి మీరు బుక్ చేసుకునేటప్పుడు టైమింగ్స్ మాత్రం ప్రాపర్గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఢిల్లీలో ఒక నైట్ స్టే పెట్టుకుందామా, లేకపోతే ఎట్లా ఢిల్లీ వరకు ఫ్లైట్లో వచ్చి మళ్ళీ ఢిల్లీ టు, ఇన్ కేస్ ఢిల్లీ వరకు మీరు ఫ్లైట్లో వస్తే మీరు ఢిల్లీ టు శ్రీనగర్ మళ్ళీ 1 dayలో మార్నింగ్లో కంప్లీట్ అయ్యేటట్టు, రీచ్ అయ్యేటట్టు అయితే చూసుకోండి, ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలా చాలా ఇబ్బంది పడతారు లేకపోతే. ఇప్పుడు మేమంతా ఫ్రెండ్స్ లాగా వచ్చినాం కాబట్టి, ఏదో బ్యాచిలర్స్ ఫ్రెండ్స్ లాగా వచ్చినాం కాబట్టి సరిపోయింది. అదే మీరు ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ లేకపోతే కొంచెం ఏజ్డ్ పీపుల్తో అంటే మన గ్రాండ్ పేరెంట్స్తో కానీ అట్లా వచ్చినట్టయితే చాలా ఇబ్బంది పడతాం. దట్ ఈస్ ద అట్మోస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. అండ్ పాయింట్ నెంబర్ 2, సిమ్ కార్డు మీది పోస్ట్ పెయిడ్ అయితే ఇక్కడ పనిచేస్తుంది. ఇన్ కేస్ మీది ప్రీపెయిడ్ అయితే పనిచేయదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు జమ్మూలో దిగంగానే లేదా శ్రీనగర్లో దిగంగానే ఒక ప్రీపెయిడ్ సిమ్ అయితే తీసుకోండి. ఎందుకంటే మన నెట్వర్క్లు అయితే ఇక్కడ పనిచేయవు, 100% పనిచేయవు. సో మేము ఫస్ట్ జమ్మూలో మాకు లక్కీగా ఒక ఆంటీ కలిసింది ట్రైన్లో, ఆమె చెప్పిందనమాట. సో ఆమె చెప్పడంతో మేమేం చేసినాం, మాకు సిగ్నల్ అవుట్ అయింది అప్పటికే. సో క్యాబ్ డ్రైవర్కి కాల్ చేయాలన్నా లేకపోతే ఫోన్పేలు గూగుల్ పేలు చేయాలన్నా నెట్వర్క్ ఉండాలి ఆబ్వియస్లీ. నెట్వర్క్ లేకపోతే ఏం చేయలేం. సో వెంటనే మాకు లక్కీగా జమ్మూ రైల్వే స్టేషన్ పక్కనే షాప్ కనపడ్డది. మాకు తెలియదు కానీ షాప్ కనపడ్డది, వెళ్ళినాం తీసుకున్నాం, అయిపోయిందనమాట. సో ఇట్లా మనమైతే డెఫినెట్గా ఆ సిమ్ కార్డ్ అనేది తీసుకోవాలి, అది ది మోస్ట్ ప్రైట్. అండ్ నెంబర్ 3, ఇప్పుడు కొంతమంది నా బాడీ మోస్ట్ ఆఫ్ ద కోల్డ్ని తట్టుకుంటుంది కాబట్టి నేనేం లేకుండా డేరింగ్గా వచ్చేసిన. సరే చిన్న చిన్న మంకీ క్యాప్స్ కానీ గ్లౌజులు బూట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ తీసుకుందామని వచ్చిన. కాకపోతే మీరు కోల్డ్ సిక్నెస్ కానీ లేకపోతే మీరు చలికి అంతగా తట్టుకోలేకపోతే డెఫినెట్గా అయితే మీరు ఏమన్నా తీసుకోండి. మినిమం జాకెట్, ఇయర్స్లోకి గాలి పోకుండా అది కవర్ చేయడానికి గ్లౌస్, ఇట్లాంటి బేసిక్ ఎక్కువగా అనుకోండి. బేసిక్ ఎమ్యూనిటీస్ అన్నా మీరు ఆడ హైదరాబాద్లోనే తీసుకొని ఎక్కండి. ఎందుకంటే మీకు ఆన్ ద వే జర్నీలో కానీ లేకపోతే ఇక్కడ హోటల్ దగ్గర దిగినప్పుడు కానీ ఆ కోల్డ్నెస్ అనేది మీరు ఫీల్ అవుతారు. సో అందుకోసం చెప్తున్నా. సో దీస్ ఆర్ వెరీ 3 ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ పాయింట్ నెంబర్ 4 ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీరు రైట్ ఫ్రమ్ జమ్మూలో లేకపోతే శ్రీనగర్లో దిగినప్పటి నుంచే మీకు టార్చర్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈడున్న జనాలు మొత్తం టూరిస్టుల మీదే బతుకుతుంటారు కాబట్టి క్యాబోర్డ్ దగ్గర నుంచి కొట్టోడు కానీ ఇంకేడెవడైనా కానీ రైడ్స్ కానీ అవి కానీ ఇవి కానీ పక్కా టార్చర్ అయితే మీరు ఫేస్ చేస్తాడు. ప్రతి ఒక్కడు వచ్చి మిమ్మల్ని అడుగుతాడు, ఒక్కొక్కడు ఆకాశాన్నంతే ప్రైజ్లు అయితే చెప్తాడు. అంటే కాశ్మీర్ వచ్చే బదులు మీరు మంచిగా మలేషియా లేకపోతే అటు కూడా పోవచ్చు అనమాట. అంటే ఓపెన్గా చెప్తున్నా, మంచి ప్లేసు, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్, కానీ ఇక్కడ పరిస్థితులు అయితే ఇట్లనే ఉన్నాయి. సో మీరు ఇది మైండ్లో పెట్టుకొని రావాలా. సో 100% ఈ పాయింట్స్ అయితే మీరు పక్కాగా ప్లాన్ చేసుకొని రావాలి. ఇప్పుడు నేను కూడా పోయి ఫ్రెష్ అప్ అయ్యి ఇంతలోకి 11-11:30 అయితే నెక్స్ట్ మా క్యాబ్ వస్తుంది. ఇక మేము శ్రీనగర్లో ఈరోజు అయితే ఎక్కువ ప్లేసెస్ అనుకోవట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 2 days జర్నీ చేసి ట్రైడ్ అయిపోయినాం కాబట్టి మోస్ట్లీ ఒక 2-3 ప్లేసెస్, అట్లీస్ట్ 3 ప్లేసెస్ అయినా మినిమం చూద్దాం. అందులో ఒకటి ఆబ్వియస్లీ దాల్ లేక్ చాలా ఫేమస్, ఇంకొకటి వచ్చేసి మనకు తులీప్ గార్డెన్ అనమాట. ఇది పక్కా సీజన్. ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1st వీక్, ఇది ఈరోజు డేట్ వచ్చేసి అరౌండ్ 8th అనమాట. కాబట్టి ఈ వీక్లో మంచిగా ఉంటుంది తులిప్ గార్డెన్, ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. సో అదొకటి. ఇంకొకటి మనకు లాల్ చౌక్ అని మంచి మార్కెట్ శ్రీనగర్లో, జర అది విజిట్ చేసి నేను కూడా కొంచెం గ్లౌజులు అవి ఇవి ఏమన్నా కొనుక్కుందామని చూస్తున్నా. ఇందాక మాకు రూమ్ అలాట్ చేయలేదు కాబట్టి మేము చూపించలే కదా, ఇగో ఇప్పుడు అలాట్ చేసినారు. ఒకసారి అయితే ఆ రూమ్ చూద్దాం రండి. సో మొత్తానికి 10:30కి
మాకైతే రూమ్ అలాట్ చేశారు. సో మేము తీసుకున్న రూమ్ ఇదే. 4 బంకర్ బెడ్స్ ఉంటాయి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సో దట్స్ ఇట్. ఓకే, నాట్ బ్యాడ్. ఎలా అనిపిస్తుంది రూమ్ మీకు? బాగుంది. హాస్టల్ డేస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? నేను ఇలాంటి హాస్టల్లో ఎప్పుడు లేను. నాకు ఇంకా కింద డార్మెటరీలో పడుకోబెట్టారు మా హాస్టల్లో. సో ఇక్కడ 4 బంకర్ బెడ్స్ ఇచ్చారు చూడండి. మంచి బెడ్ సైజ్ కూడా మంచిగా ఉంది. కుషన్ కూడా నాట్ బ్యాడ్. అండ్ మంచిగా 2 చెద్దర్లు ఇచ్చిండ్రు అనమాట ఇక పైన. ఇది ఎందుకంటే ఇక్కడ చలి కాగాలంటే తప్పదు కదా. సో ఇట్లా మంచి వెడల్పు కూడా మంచిగా ఉన్నాయి. ఒక పర్సన్ ఆరామ్సే పడుకోవచ్చు. జోస్టర్. సో ఇవి ఇక అల్మరాలు. సో ఇక్కడ జాస్టల్లోని డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది చాలా బాగుంది డైనింగ్ ఏరియా అయితే. ఒక్కసారి మీకు వ్యూ అంతా నేను చూపిస్తాను మంచిగా. సో ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా చూడండి. ఆర్ట్ వర్క్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిద్ర పోయినావా మంచిగా? ఇక్కడ కాళ్ళు నిద్రపట్లే. ఇక్కడికి వచ్చినాక పోయినావు కదా. ఇక్కడ వచ్చినంత పడుకున్నా. మంచిగా రాగానే మంచిగా ఆఫర్ చేసిండ్రు బెడ్స్. మంచిగా ఎంట్రన్స్లో రిసెప్షన్లోనే 4 బెడ్స్ ఆఫర్ చేయబట్టి ఇక మాత్రమే ఒక 3 hours స్లీప్ అని ఉంది. లేకపోతే అసలు పడుకోపోతున్నా. నువ్వు ఇంత ముందు ఎప్పుడు ఇట్లా హాస్టల్ తీసుకొని ఇట్లా రాలే కదా? హాస్టల్ ఎట్లా అనిపిస్తుంది ఇది? ఫస్ట్ మంచిగా ఉంది. మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి క్రౌడ్ కూడా వస్తున్నారు ఇక్కడికి. అంటే నేను అబ్జర్వ్ చేసిన ఫారినర్స్ వస్తారు. ఫారినర్స్ వస్తారు. కనపడ్డారు నాకైతే. అవును, ఫారినర్స్ కూడా వస్తారు. ఆడెవడో యోగా చేస్తుండే పొద్దున్న. మన ఇండియన్స్ కూడా అంత యోగా చేయరు, ఫారినర్స్ చేసినంత. అవును, నిజంగా మంచిగా ఉంది. బయట కూడా వ్యూ మస్తు ఉంది. బయట బాగుంది. అంబియన్స్ చాలా బాగుంది. యాక్చువల్గా వామ్గా ఉంది. అవును, క్లైమేట్ అంటే మంచి. ప్రస్తుతానికి ఎండలో వెళ్తే వామ్ అనిపిస్తుంది, కానీ కొంచెం మళ్ళీ లోన చలి పెడుతుంది. లోన చలి ఉంది. కొంచెం నీడ దగ్గర రాగానే చలి ఆటోమేటిక్ ఉంది. అవును. ఎట్ ప్రెసెంట్ అయితే 14 degrees ఉంది టెంపరేచర్. అది ఈవినింగ్ వరకు 23 వరకు పోతుంది. ఆడు 11కి రమ్మని చెప్పిన క్యాబ్ వాడికి. ఆడు 11కి వస్తాడు. ఓ, ఆల్రెడీ మన టైం ఇప్పుడు ప్రెసెంట్లీ 10:40 అవుతుంది. మనం రెడీ అయ్యేసరికి 11:30. వీళ్ళు ఈజీగా వీళ్ళిద్దరు గంటన్నర తీసుకుంటారు. ఒకవేళ మళ్ళీ నిద్ర వచ్చినా మళ్ళీ వాడుకుంటే మన పరిస్థితి వస్తాం. ఇంకా వస్తాం ఇక. వాడదే జోకులు వేస్తుండ్రు రిసెప్షన్లో. ఎందుకు పడుకోండి ఈ రోజంతా అంటుండే కదా. ఈ రోజు కూడా లోన పోయి పడుకోండి మంచిగా అంటుండు. ఇంకేం చేస్తాం మరి. వాడు ఆల్రెడీ చూసి మన అంతగా పడుకోవడం. మన మొహాలు చూడంగానే అనిపించింది నిద్ర మొహాలని. మరి ఆఫ్టర్ 2 days జర్నీ అంటే మినిమం టైర్డ్ ఉంటుంది. కానీ అట్లీస్ట్ ఈరోజు శ్రీనగర్లో కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తే. తులిప్ గార్డెన్ ఫస్ట్ షాపింగ్ చేయాలి. అసలు గ్లౌజులు ఏం లేవు. అవును, అట్ ప్రెసెంట్ ఇప్పుడైతే మన గ్లౌజెస్ అంత రిక్వైర్మెంట్ ఉండదు కావచ్చు. సాక్స్ గుల్మార్గ్ వెళ్తే ఈవినింగ్ లోపలే చేసుకోవచ్చు షాపింగ్. సరే, మనకి ఏది కన్వీనియంట్ ముందైతే ఎట్లా మనకి సన్సెట్ దాల్ లేక్ చాలా బాగుంటుంది అంట. సన్సెట్ పాయింట్ దాల్ లేక్ చూసుకొని సన్సెట్ కి తులిప్ గార్డెన్ ఇవన్నీ కవర్ చేస్తే ఫస్ట్ తులిప్ గార్డెన్ వెళ్ళొచ్చు. తర్వాత లాల్ చౌక్ పోయి ఆడేమన్నా షాపింగ్ చేసుకొని 2 gardens ఉన్నాయంట. అవి 2 కవర్ చేసి దాల్ లేక్ కవర్ చేసి శ్రీనగర్ మోస్ట్లీ మనకి ఎక్కువ ప్లేసెస్ కూడా అన్నీ ఉన్నాయి, కానీ పార్క్స్ గార్డెన్స్ ఇవే ఉన్నాయి. అసలు టవల్స్ పెట్టుకోవటం మర్చిపోయినా. టవల్స్ ఇది ఇయ్యడా హాస్టల్లో? హాస్టల్లో ఏమో ఉండవేమో మరి టవల్స్. నో ఐడియా నాకు. అరే ఇస్తారు అనుకుంటా, అడుగుదాం. అందులో లేవా డ్రాలో? చెక్ చేయాలి, అడగాలి ఒకసారి వాడిని. అడుగు. ఆల్మోస్ట్ టైం అయితే 11:10 అవుతుంది. కొంచెం లేట్ అయ్యాం చెప్పాలంటే. చెక్ ఇన్ చేసి అంటే సపరేట్గా ఎవరు ఆధార్ కార్డులు వాళ్ళు సబ్మిట్ చేసి త్రూ ఆన్లైనే వెబ్ లాగిన్ అవ్వాలన్నమాట. సో 4 people లాగిన్ చేయాల్సి వచ్చింది. దానికి కొంచెం టైం అయితే పట్టింది. బట్ ఓకే,
వచ్చాము ఇక యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు 11 అవుతుందంటే అట్లీస్ట్ బై 12 అన్నా మేము రెడీగా ఉండాలి. బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఆర్డర్ చేసాము. అసలు కూల్ బ్రీజ్ తగులుతుంది, మంచిగా ఉంది. పొద్దునంతా ఎండలో మాడిపోయినాం కదా.